Welcome to all my viewers. I am Dr. DP from Career Coach Dr. DP YouTube channel. I am creating videos on educational and employment videos to you all. ఉన్నత విద్యకు ఉన్నత విద్యా సంస్థల్లో అంటే సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ అండ్ డ్రీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను చదవాలనేటువంటి అవకాశం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ వెలువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత విద్యార్థులు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో అడుగుపెట్టడానికి డిగ్రీ స్థాయిలోనే ఒక అవకాశం ఉంది. అది ఎలా అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే సియుఈటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఏదైతే సియుఈటి పీజీ ఎలా ఉంటుందో అదేవిధంగా సియుఈటి యూజీ అనేది ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్. ఒకసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడుగుపెట్టినట్లయితే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పీజీ కంప్లీట్ అవుతుంది. ఇంటర్ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఇక్కడ డిగ్రీలో 3 సంవత్సరాలు, అదేవిధంగా +2 ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్, 3+2 5 ఇయర్స్ కోర్సు మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ మనకు హైదరాబాద్లో ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన తెలంగాణలో ఇక్కడ సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏపీలో ఉన్నటువంటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంటి అన్ని విశ్వవిద్యాలయాలు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు, ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంటర్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ యూనివర్సిటీ దశలోనే డిగ్రీ స్థాయిలోనే మీరు ఉన్నత విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలలో అంటే కామన్గా మన స్టేట్లో ఉండేటువంటి ప్రైవేటు మరియు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలతో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీ చదవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంకామ్, అదేవిధంగా బీటెక్ ప్రోగ్రామ్స్ లాంటివి చాలా ఉన్నాయి. వీటిల్లో మీరు చేరడానికి ఈ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి యూజీ డిగ్రీ కోర్సెస్, యూజీ కోర్సెస్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. మొదటగా సెంట్రల్ యూనివర్సిటీస్కి మాత్రమే ఉండే, ఆ తర్వాత సెంట్రల్ మరియు స్టేటు, ప్రైవేట్, డ్రీమ్డ్ యూనివర్సిటీలు అన్నీ ఒక యూనివర్సిటీలన్నీ కలిసి కామన్గా ఒక ప్రవేశ పరీక్ష పెడుతున్నారు. అదే సియుఈటి యూజీ ప్రోగ్రామ్. ఇంటర్ పర్సూయింగ్ అండ్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. సెంట్రల్, స్టేట్, డ్రీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియా అంటే అన్ని స్టేట్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి, అడ్మిషన్ పొందడానికి, ఉన్నత విద్యను చదువుకోవడానికి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మాన్యువల్ కాదు. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ యొక్క ఎంట్రన్స్ ఉంటుంది. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ,
ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొందవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 3rd జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఈ నెల 31st జనవరి 2026 లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ త్రో. ఎగ్జామ్స్ వచ్చేసేసి 11th మే నుంచి 31st మే వరకు ఎగ్జామ్స్ ఉంటాయని కూడా ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. డీటెయిల్డ్ ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేటువంటిది మీకు CUET NTA.NIC.in వెబ్సైట్లో మీకు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, డొమెస్టిక్ సబ్జెక్ట్స్ అంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్టులు వాటిని కోర్ సబ్జెక్ట్స్ అంటారు. వాటితో పాటు భాషపై ప్రావీణ్యం, ఇంగ్లీష్ మరియు హిందీ, అదర్ లాంగ్వేజెస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఆల్ఫాబెటిక్ సిరీస్, న్యూమరిక్ సిరీస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన కొన్ని బిట్లు ఉంటాయి. NCERT సెంట్రల్ సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. జనరల్గా ప్రతి ప్రశ్నకు 5 మార్కులు ఉంటుంది. 40 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనేటువంటి ఉంటుంది. ఇలా డిగ్రీతో పాటే పీజీ కూడా ఇక్కడ చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ MA, ఇంటిగ్రేటెడ్ MSc, ఇంటిగ్రేటెడ్ MCOM, ఇంటిగ్రేటెడ్ BBA ప్లస్ MBA ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ అవకాశం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ పూర్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థులు మరియు ఇంటర్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి సెంట్రల్ యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ని డిగ్రీ ప్లస్ పీజీ ప్రోగ్రామ్ చేయడానికి ఒక గొప్ప అవకాశము క్యూట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ద్వారా అవకాశం ఉంటుంది. ఈ నెల 31st వరకు, జనవరి 31st లాస్ట్ డేట్ ఉన్నది అప్లికేషన్ చేయడానికి. ప్రవేశ పరీక్షలు వచ్చేసేసి మే 11 నుంచి మే 31st వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్రెడీ టెంటేటివ్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ intermediate completing students, already completed students. I wish all the best to your higher education in central and other state universities, private and deemed universities, and you can prepare for the civils and other competitive exams and future scientists, future social scientists, future bureaucrats. ఉన్నత విద్యలో మీరు ఉన్నత విద్యా సంస్థల్లో మీరు ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చదవటం ద్వారా మీరు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యను చదివి భవిష్యత్తులో పరిశోధకులుగా తయారై ఈ భారతదేశ అభివృద్ధిలో మీ యొక్క ఆలోచనలు, మీకు వచ్చే అవకాశాలను బట్టి అభివృద్ధి చేయవచ్చని తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ aspirants for the CUET UG courses 2026. All thank you. All the best.